కళ్యాణ్‌తో ఖచ్చితంగా ఒక సినిమా తీస్తాను అంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ మాత్రం ఇప్పుడు 'పవర్ స్టార్' ఫ్యాన్స్ అందరికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవితోని సినిమా తీయాలనేది నాకు ఒక పెద్ద కల లాంటిది. సో ఆ కల మాత్రం 'భోలా శంకర్‌తోని నిజమైపోయింది. అంటే ఆ సినిమా ఫ్లాప్ అవ్వని, హిట్ అయిపోయినాయి అదంతా తర్వాత విషయం. బట్ ఒక స్టార్ హీరోతోని దట్టు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బాస్‌తోని నేను సినిమా తీశాను. ఆ తృప్తి నాకుంది. ఆ కల నెరవేరింది. అది నాకు చాలు అనే విధంగా చెప్పారు. సో ఇంకా ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోని కూడా ఒక సినిమా తీయాలనేది నాకు ఒక పెద్ద కోరిక. సో ఆ కోరిక కూడా ఖచ్చితంగా తొందరలోనే నిజం చేస్తాను. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దాంతో పాటు కొన్ని సినిమాలు కూడా తీస్తున్నారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే తను ఫ్రీగా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్‌తోని కూడా సినిమా తీస్తాను అని చెప్పేసి మెహర్ రమేష్ గారు మాత్రం చెప్పడం జరిగింది. అండ్ తన లైఫ్‌లో తను చేసిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాపుల్‌గా ఉన్నప్పటికీ కూడా తను ఏమాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా వెనకడుగు వేయకుండా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి సక్సెస్ దొరుకుతుంది అనే ఒక ఆలోచనతోనే ఆయన ఉన్నారు. అంటే రియల్ లైఫ్‌లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా చాలా మైలురాళ్ళు దాటాల్సి ఉంటుంది. చాలా అడ్డురాళ్ళు కూడా దాటాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దానికి వెనకడుగు వేయకుండా ఆ ఫెయిల్యూర్‌ని మెట్టుగా వేసుకొని ఇంకా పైకి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎక్కడో ఒక చోట ఏదో ఒక మెట్టు దగ్గర దొరుకుతుంది కాబట్టి సో అదే పాలసీని ఫాలో అవుతూ ముందుకెళ్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా పవర్ స్టార్ గారితోని ఎవరు సినిమా చేసినా కూడా ఆ సినిమా మంచిగా హిట్ అవుతుంది. మంచి పేరు వస్తుందని అందరికీ తెలిసిందే. సో మరి మెగాస్టార్ చిరంజీవి గారితోని సినిమా చేసినప్పటికీ బోలా శంకర్ మాత్రం అనుకున్న రేంజ్‌లో సినిమా సక్సెస్ కాకపోవడం ఇంకా భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. సో ఇప్పుడు మాత్రం మరి పవర్ స్టార్ గారితోని సినిమా చేస్తే ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది, సినిమా హిట్ అవుతుందా లేదా అని ఒక డైలమాలో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మరి మెహర్ రమేష్ గారు తన కెరీర్‌లో బిల్లా లాంటి ఒక అంటే బిల్లా అనేది ఒక మంచి ఆయన కెరీర్‌లో ఈ ఒక్క సినిమానే మంచి హిట్‌గా ఉంది. మిగతా సినిమాలన్నీ కూడా ఆయనకి ఫ్లాపులుగానే ఉన్నప్పటికీ మన రవితేజ గారి ఈడియట్ సినిమాని అక్కడ అంటే కన్నడలో తీశాడు. సో అక్కడ హిట్ అయిందనమాట. సో ఈ 2 సినిమాలు చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నప్పటికీ ఇంకా మిగతా సినిమాలన్నీ కూడా అంతగా ఆడలేదు. సో ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే మెహర్ రమేష్ గారు పెరిగారంట. అంటే అప్పట్లో వీళ్ళకి ఒక మంచి బంధుత్వం అనమాట. వాళ్ళ బంధువులే అవుతారు. సో వాళ్ళ ఇంట్లోనే పెరిగి పెద్దవడం, వాళ్ళని చూస్తూ వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగిన వ్యక్తి. సో వాళ్ళతోనే సినిమాలు చేయాలని కలలు కానీ మొత్తానికైతే చిరంజీవి గారితో సినిమా చేసి ఆయన కళ నెరవేర్చుకున్నారు. మరి పవర్ స్టార్ గారితోని ఆ కళ ఎప్పుడు నెరవేర్చుకుంటారని దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు.